ఈరోజు ఆ ప్రాణాన్ని పెట్టకపోతే మనకి బ్రతుకుండేది కాదు. దేవుడు చక్కటి ఆరోగ్యాలు ఇచ్చాడండి. ఎందరో హాస్పిటల్లో ఉన్నారు, ఎందరో మరణ పడకల మీద ఉన్నారు, ఎందరో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కడపారా భోజనం చేసే కృపనిచ్చాడు దేవుడు. చప్పట్లు కొడదామా యేసయ్యకు. మిమ్మల్ని మీ బిడ్డలను చూసుకునే భాగ్యం ఇచ్చాడు దేవుడు. మీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్యం ఇచ్చాడు. హాస్పిటల్ వచ్చి తిరగలేక వేదన పడుతూ దుఃఖముతో ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నారు. ఈ 2023వ సంవత్సరాన్ని చూడలేని వారు చాలా మంది ఉన్నారు. 24 డిసెంబర్ 31 వాచ్ నైట్ సర్వీస్ అందరూ మందిరంలో ఉన్నారు. స్తోత్రం చెప్పండి. అందరూ మందిరంలో ఉన్నారు. సంఘమంతా, సేవకుడంతా, అందరూ క్రైస్తవ బిడ్డలు అనబడిన వారు అందరూ మందిరంలో ఆరాధన చేసుకున్నారు. 31 నైట్ అయిపోయింది, తెల్లవారింది. ఉదయకాల సమయం అందరూ భోజనాలు సిద్ధపడుతున్నారు. టెంట్లు వేశారు, ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. అంత అడవిడిగా ఉంది. దైవజనుడు టైం అయిపోతుంది, బట్టలు తీసుకుని బాత్రూంకి వెళ్ళాడు. స్నానం చేసి వచ్చి ఇదిగో త్వరగా ప్రార్థన స్టార్ట్ చేద్దామని. ఈ లోపు అందరూ ప్రార్థనకి వెళ్తున్నాడు. అయ్యగారు స్నానానికి వెళ్తున్నాడు. అయ్యగారు వచ్చేస్తారు, ప్రార్థన స్టార్ట్ చేస్తారు. ఇంకా వంటలు అయిపోలేదని అందరూ ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. వంటలు అడవిలో ఉన్నారు. చర్చిలో యవనస్తులు వచ్చి కూర్చున్నారు. దైవజనుడు టైం అయిపోతుందని బాత్రూంకి వెళ్ళాడు. పాస్టమ్మ గారి ఇంటి దగ్గర కంగారు పడిపోతున్నా, టైం అయిపోతుందని. ఇక్కడ వండే వాళ్ళు వండుతా ఉన్నారు. దైవజనుడు బాత్రూంకి వెళ్ళిన వ్యక్తి ఇంకా రాలేదు. అరగంట 5 గంట చూసేసరికి దైవజనుడు బాత్రూంలో చనిపోయాడు. ఎక్కడ వంటలు అక్కడే ఉండిపోయాయి, ఎక్కడ ప్రజలు అక్కడ ఆగిపోయారు. రాత్రంతా సంఘంతో పాటు దేవుని సరుకులు గడిపాడు. ఉదయం లేచాడు, అన్ని సరుకులు తెచ్చాడు, చికెన్ తెచ్చాడు, కూరగాయలు తెచ్చాడు. వంటలు స్టార్ట్ అయిపోయాయి. ఆ చర్చి వాతావరణం అంతా అడావిడి, పిల్లలతో కేకలు, ఆనందం. కొత్త సంవత్సరం వచ్చింది, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ అమ్మలక్కలందరూ, స్నేహితులందరూ, సంఘమంతా గొప్ప ఆనందంతో ఉన్నారు. 9 దాటింది, 10 కాగానే అంతా సైలెంట్. ఈరోజు మనం బ్రతికున్నామంటే మనం ఏదో గొప్పవారం అని కాదు, ఇది దేవుని కృప. ఇది దేవుని కృప. దేవుడికి స్తోత్రం. మనం జ్ఞానవంతులమనో, గొప్పవారమనో, పండితులమనో, లేకపోతే పరిశుద్ధులమనో కాదు, కానీ దేవుడు తన వాత్సల్యత చేత ఆయుష్నిచ్చాడు దేవుడు మనకు. చప్పట్లు కొడదామా? 2024ను బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అందరూ పిల్లలు చూడండి, నా పరిస్థితి ఆలోచించండి. కరెక్ట్గా అలాంటి పరిస్థితి నాది. కొత్త సంవత్సరం వచ్చింది, నేనేమో 31 నైట్ మందిరంలో ఉన్నా. మా పాస్టర్ అమ్మ గారేమో హాస్పిటల్లో పడకల మీద ఉంది. మా బిడ్డలేమో విశాఖపట్నంలో ఉన్నారు. మీరు మీ బిడ్డలైతే కుటుంబంతో కలిసి ఆనందంతో కేకలు వేశారు మందిరంలో. కానీ నేను ఒంటరివాడిని అయ్యాను. ఆ రోజు నేను ఒంటరివాడిగా మందిరంలో ఏడుస్తున్నా. మా పాస్టర్ అమ్మ గారేమో ఈరోజు 31 తెల్లవారితే 1వ తారీఖు సంఘంతో ఉండాల్సి నేను పడకల మీద, మరణ పడకల మీద ఉన్నాను. హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకుని ఆవిడ హాస్పిటల్లో ఏలూరులో ఉంది. నేనేమో చింతలపూడిలో మందిరంలో ఒంటరివాడిని అయ్యాను. పిల్లలు లేరు. మా పిల్లలేమో అమ్మ నాన్నకు దూరం అయిపోయి వాళ్ళు ఎక్కడున్నారు? విశాఖపట్నంలో ఉన్నారు. నిజంగా దేవుడు మీకు ఎంత భాగ్యం ఇచ్చాడో, ఎంత గొప్ప కృపనిచ్చాడో. మనం మంచివారం అని కాదు, అయినా దేవుడు మంచివాడు గనక మనకు గొప్ప భాగ్యం ఇచ్చాడు. మనం దేవునికి సమయాన్ని ఇవ్వాలి. ఎన్ని సమయాలన్నా ఉండదు. ఎంత గొప్పవారం అన్న కానీ, ఎంత గొప్పతనం మనలో ఉన్నాను, ఎంత ఉన్నతమైన స్థితిలో దేవుడు హెచ్చిస్తున్నా, దేవుడి సమయమో దేవుడికి ఇవ్వాలి. దేవుడికి స్తోత్రం. ఆయన మనలో కోరుకునేది ఏది లేదు, ఒకటే, మన హృదయంలో ఆయనకు స్థానం ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఈ 2024వ సంవత్సరం కొరకు ఒక 2 విషయాలు, వీలైతే ఒక 3 విషయాలు. నేను ఎక్కువగా చెప్పను, సమయం లేదు. ఒకవేళ చెప్పినా మీకు ఎక్కదు, ఎందుకంటే ఆల్రెడీ 2 కేకులు ఉన్నాయి మనకు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆల్రెడీ కేక్ తిన్నాను కాబట్టి వాళ్ళకు కొద్దిగా ఆలస్యంగా తిన్నా ప్రాబ్లం ఉండేది అయ్యగారికి, అమ్మగారికి. ఇప్పుడు మనకి మీకంటే ఆరాటం నాకెక్కువ ఉంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కనుక 2 కేకులు ఉన్నాయి. మళ్ళీ అట్లా పెట్టడం కూడా మంచిగా గట్టిపడిపోతాయి. అది మెత్తకున్నప్పుడు తింటేనే మనకి రుచిగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. కనుక సమయాన్ని బట్టి నేను ఒక 2 నిమిషాలు, లేకపోతే 2 మాటలు, ఒక 3 మాటలుగా నేను త్వరగా ముగించడానికి ఇష్టపడతాను. ఈ 2024వ సంవత్సరం ఒక దీవెనకరమైన సంవత్సరం. ఆ సంవత్సరంలో మనము ఒక దీవెనకరమైన బిడ్డలుగా బ్రతకాలంటే ముందుగా మనం ఈ సంవత్సరంలో సిద్ధపడవలసిన రీతిగా సిద్ధపడాలి. ఒక వ్యక్తి ఉద్యోగానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎగ్జామ్కి సిద్ధపడాలి. ఒక వ్యక్తి ప్రయాణం వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రయాణానికి సిద్ధపడాలి. ఈ ఆధ్యాత్మిక జీవితంలో పరలోకం చేరాలంటే ఈ 2004వ సంవత్సరం కూడా అతడు ఆధ్యాత్మికంగా సిద్ధపడాలి. ఏ విషయాల్లో సిద్ధపడాలంటే ఒక 2 విషయాలు చెబుతాను. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం చేద్దామా? ఎజ్రా గ్రంథము
ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము పేజీ నంబరు 400 పేజీ నంబరు ఒకసారి తీయండి. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం చూద్దాం ఒకసారి. పేజీ నంబరు 400, పాత నిబంధన గ్రంథం 11-12 వచనం చూద్దామా? నేను చదువుతాను చూడండి. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములు ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుటకు సిద్ధపడి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ 2024వ సంవత్సరంలో దేవుని చిత్తం చేయడానికి మనం సిద్ధపడాలి. ఏం చేయడానికి సిద్ధపడాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయడానికి సిద్ధపడాలి మనం? ఇంటి మీద గొడవలు పెట్టడానికే? కొంతమందికి అదొక ఆనందం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవుడు ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్న ఆత్మీయుడు దేవుని చిత్తమును చేయడానికి సిద్ధపడాలండి. అసలు దేవుడి చిత్తం అంటే ఏంటంటారు? దేవుడి చిత్తం అంటే దేవుడి ఇష్టం. చిత్తం అంటే మనకు అర్థమైన ప్రామాణిక భాష ఏంటంటే, మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే దేవుడి ఇష్టం. దేవుడి ఇష్టం ఏంటి? దేవుడి ఇష్టం జరిగించాలి అనేది దేవుడి చిత్తం. అలా బ్రతకాలి. అలా బ్రతకడానికి మనం సిద్ధపడాలంట. అలా బ్రతకడానికి ఎలా ఉండాలంట? ఈ 2024లో దేవుని చిత్తం చేయడానికి సిద్ధపడాలి. నేను చెబుతాను దేవుడి చిత్తం అంటే ఏంటి. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం అంటాడు, మనము పరిశుద్ధులుగా ఉండుటయే దేవుని చిత్తం. ఏంటి దేవుని చిత్తం అంటే ఏంటి చెప్పండి? విస్తరమ్మ గారు కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఆదాం గారు కానీ చెప్పండి, సంజీవరావు గారు మీరందరూ చెప్పండి. దేవుడి చిత్తం అంటే ఏంటి? పరిశుద్ధులుగా ఉండడం. చెప్పాలి. దేవుడి చిత్తం అంటే ఏంటి జాను? పరిశుద్ధంగా బ్రతకడం దేవుడి చిత్తం. పరిశుద్ధంగా లేకుండా పాడే పాటలు దేవుడికి అక్కర్లేదండి. పరిశుద్ధంగా బ్రతకలేని భక్తి దేవుడికి అక్కరలా. పరిశుద్ధత లేని అర్పణ దేవుడికి అక్కరలా. అందుకే భక్తిహీనుడు ఇచ్చే అర్పణ యెహోవాకు హేయమంటాడు. దేవుడు కావాల్సింది నీ అర్పణ కంటే నువ్వు పరిశుద్ధంగా బ్రతకడం కావాలా. 2023లో ఎలా బ్రతికావో అది అక్కర్లేదు. ఇప్పుడు 2024లోనైనా దేవుని చిత్తం చేయడానికి నువ్వు సిద్ధపడాలి. దేవుడికి స్తోత్రం. దేవుడి చిత్తం ఏంటి అంటే తమ శరీరములను తమ ఘటములను కాపాడుకుంట ఎరిగి ఉండుటయే దేవుడి చిత్తం. అంటే నీ దేహము దేవుని, మరి దాన్ని కాపాడుకోవాలి. అలా కాపాడుకోకుండా ఈ 2024వ సంవత్సరం కూడా నీ నోటిని పాడు చేసుకుని, నీ కళ్ళను పాడు చేసుకుని, నీ దేహాన్ని పాడు చేసుకుని, నీ శరీరాన్ని పాడు చేసుకుని, నీ ప్రవర్తన జీవితాన్ని పాడు చేసుకుని ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పే స్తోత్రాల ద్వారా దేవుడికి ఎప్పుడూ మహిమ రాదు. దేవుడి చిత్తం ఏంటి? నీవు నేను పరిశుద్ధంగా బ్రతకడం దేవుడి చిత్తం. నీ దేహం మీద దేవుడు ఆరాధించబడాలి. నీ దేహములో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలా. దేవుడికి స్తోత్రం. నీ దేహము ఒక ఆలయం అవ్వాలి. నీ దేహం ఒక గుడిగా మార్చబడాలి. అది దేవుడి చిత్తం. అది ఎప్పుడవుతుందండి? నువ్వు లోబడినప్పుడే. దేవుడికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఈ 2024లో దేని కొరకు మనం సిద్ధపడాలంటే పరిశుద్ధంగా బ్రతకడానికి సిద్ధపడాలి. చాలా మందికి గుళ్ళో ఉన్నంత సేపే పరిశుద్ధత ఉంటుందండి. గుడి దాటిన తర్వాత ఆ నోటిలో మార్పు రావట్లేదు, ఆ మాటల్లో మార్పు రావట్లేదు, ఆ ప్రవర్తనలో మార్పు రావట్లేదు. కానీ వాళ్ళంటారు, దేవా నన్ను దీవించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను నీ ఆత్మీయమైన వరముల చేత నింపయ్యా, నన్ను బలమైన వాడిగా వాడుకో అని మనం కేకలు వేసి ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు ఎక్కడుంటాడు అంటే పరిశుద్ధత ఎక్కడుంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు గనుక. దేవుడికి స్తోత్రం. ఆయన ముడత మచ్చ కలంకము లేని నిష్కలంకమైన రక్తము చేత ఆయన మనల్ని కడిగిన దేవుడు గనుక, ఆయన పరిశుద్ధ దేవుడు గనుక ఆయన బిడ్డలుగా మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండడానికి ఈ 2024 మనకు దేవుడు అవకాశం ఇచ్చాడంట. చాలా మంది వెళ్ళిపోయారండి. చాలా మంది మరణ పడకల మీద ఉన్నారు. ఇంకా చాలా మంది అనారోగ్యంతో ఉన్నారు. చాలా మంది బ్రతుకుల్లో 2024 సంవత్సరం చాలా భయంకరమైన పరిస్థితులు ఎదురయ్యింది. ఇప్పటికీ కూడా మనకు క్షేమం ఇచ్చాడు దేవుడు. అంటే మనకు అవకాశం ఇస్తున్నాడు. నీవు సిద్ధపడు, పరిశుద్ధంగా బ్రతుకులకు సిద్ధపడు. అందుకే కదా మనం పాపులుగా ఉండడం దేవుడికి ఇష్టం లేదు కనుక ఈ పాపాన్ని కడగడానికి పరిశుద్ధుడైన దేవుడు వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఈ పాపిని మార్చడానికి పరిశుద్ధుడైన దేవుడు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు.
ఇంకెప్పుడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడి కూడా ఇంకా మన ప్రవర్తనలో ఇంకా మార్పు రాకపోతే ప్రభుకి లెక్క చెప్పాలి మనం. అది నీవైనా, వాక్యం చెప్పడానికి నిలబడిన నేనైనా, వాక్యం వింటున్న మీరైనా, మనందరికీ ఒకటే మార్గం. మనం దేవుడి చిత్తం ఈ 2024లో చేయడానికి సిద్ధపడాలి. నీ నోరు దేవుని స్తుతించాలా, నీ కళ్ళు దేవుని స్తుతించాలా, నీ దేవుని స్తుతించాలా. నీ దేహమే ఒక ఆలయముగా మార్చబడాలి. నీ దేహము దేవుని ఆలయమని మీరు అనగరా? ఎవరైనా ఈ దేవాలయం పాడు చేస్తే దేవుడు వాణ్ణి పాడు చేస్తాడు. కనుక ఈ 2024 సంవత్సరం నీవు నేను దేని కొరకు సిద్ధపడాలంటే బంగారం సంపాదించుకోవడం కాదు. స్తోత్రం చెప్పండి. బంగారం కొరకు కాదు. ఎన్ని బంగారం సంపాదించడం బోధము. ఈ 2024 సంవత్సరం పరిశుద్ధంగా బ్రతకడానికి నువ్వు సిద్ధపడాలా. దేవుడు లెక్క చెప్పబోతున్నాడు. దేవుడు అందరినీ అడగబోతున్నాడు. 2024 సంవత్సరం మన దేహాన్ని పరిశుద్ధపరచుకుంటూ, మన నోటిని పరిశుద్ధపరచుకుంటూ, అపవిత్రమైన కళ్ళను పరిశుద్ధపరచుకుంటూ, మన ప్రవర్తనను దిద్దుకుంటూ, మన దేహమే ఒక దేవునికి ఆలయముగా మార్చడానికి రోజుకు రోజు మోకాలు నలగొట్టుకుంటూ మనం పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుడు కొరకు మనము సిద్ధపడాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరిని విడిచిపెట్టడండి. దేవుడు విడిచిపెట్టడు. నేను పాటలు పాడుతున్నాను, నేను చేసే తప్పులు దేవుడు మర్చిపోతాను అనుకుంటే తప్పము. నేను చాలా భక్తిపరుణ్ణి, నేను బాగా ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నేనేం చేసినా మెచ్చుకుంటాను, నేను చాలా తప్పు. దావీదు గొప్పటి మహానుభావుడు. ఎదుటివాని భార్యను చూసి దాన్ని కప్పి పెట్టడానికి తన భర్తను చంపి తన భార్యను చేసుకున్నాడు. దేవుడు ఊరుకున్నాడా? దేవుడు ఊరుకోలా. దావీదు నువ్వు మోసం చేశావు, పాపం చేశావు అని చెప్పాడు. అప్పటికి అర్థం కాకపోతే ప్రవక్తను పంపాడు. ప్రవక్త చెప్తున్నాడు, రాజు దగ్గరికి జాగ్రత్తగా వినాలి. ఏంటయ్యా వచ్చావు? అయ్యా ఒక సమస్య వచ్చింది రాజు గారు. దావీదుని అడుగుతున్నాడు. ఏంటి? దావీదు రాజు చెప్తున్నాడు, ఏంటి సమస్య? ఒకడు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడయ్యా, వాడికి 100 గొర్రెలు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. ఒకడు బీదవాడు ఉన్నాడు, వాడికి 1 గొర్రె ఉంది. ఆ గొప్పవారి ఇంటికి బంధువులు వచ్చారయ్యా. ఆ గొప్పవాని ఇంటికి ఎవరు వచ్చారు? బంధువులు వచ్చారయ్యా. ఆ గొప్పవాని ఇంట్లో ఎన్ని గొర్రెలు ఉన్నాయి? ఎన్ని గొర్రెలు ఉన్నాయి చెప్పండి? 100 గొర్రెలు ఉన్నాయి. బేదవాని ఇంట్లో ఒక్కటే గొర్రె ఉంది. అయితే ఏంటి సమస్య అన్నాడు దావీదు. ఏం లేదయ్యా, 100 గొర్రెల నుండి ఇంటికి బంధువులు వస్తే ఆ 100 గొర్రెల నుంచి 1 గొర్రె కోయక బేదవాని 1 గొర్రెను తీసుకొచ్చి కోశాడయ్యా. ఇది న్యాయం అంటారా అన్నాడు. అసలు ఎవడు అలాంటి వాడు ఉంటే వాడికి 4 గంటలుగా తీర్పు తీర్చాలి, 4 గంటలాగా వాడికి పెనాల్టీ వేయాలి, శిక్ష వేయాలని చెప్పాడు. అది నువ్వే నాయన అన్నాడు. అప్పటికి అర్థం కాల దావీదుకి. వెంటనే మోకాల మీద పడ్డాడు. దేవా, ఎదుటివాని భార్య నేను దోసుకున్నాను, ఎదుటివాని కీడు చేశానయ్యా. ఈ దేహంలో నిన్ను ఆరాధించాల్సింది ఇప్పుడు పాపాన్ని నింపుకున్నానయ్యా. ఒకప్పుడు ఈ నాలుక నిన్ను స్తుతించేది ఇప్పుడు పాపంతో నింపిపోయిందయ్యా అని పశ్చాత్తాపడి మోకాల మీద ఏడిచి 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 ఆయన ఏడుస్తుంటే ఆ కన్నీళ్ల చేత పరుపు తేలిపోయిందంట. అంతగా ఏడిచి ప్రాధేయపడి పశ్చాత్తాపడ్డాడు. ఒక మాట చెప్పాడు, దావీదు నువ్వు పాపం చేసావు, పశ్చాత్తాపడ్డావు ఓకే, కానీ ఆ పాపం ఊరికే పోదయ్యా. నువ్వు చూస్తుండగానే నీ కళ్ళ ముందు నీ పిల్లలు పాపం చేస్తానని చెప్పాడు దేవుడు. దేవుడికి దావీదు ఎంత గొప్పడో తెలుసా? దేవుడికి దావీదు హృదయానుసారుడంట. స్తోత్రం చెప్పండి. ప్రపంచంలోనే ఈ బైబిల్ చరిత్రలోనే దేవుని మనుషులు గెలుచుకున్న అద్భుతమైన ఆరాధకుడు దావీదు గారు. ఓ గొప్ప ప్రార్థన పరుడు, ఓ దర్శనం కలిగిన వాడు, మోకాళ్ళ మీద కన్నీటి చేత దేవుని సంపాదించుకున్నవాడు, దేవుని హృదయాన్ని గెలుచుకున్నవాడు. అలాంటి గొప్ప దావీదు పడిపోయాడు. పడిపోయినా దావీదును విడిచిపెట్టాడా దేవుడు? ఎవరిని విడిచిపెట్టాడండి? వాక్యం చెబుతున్నాడు, నన్ను ఆయన మిమ్మల్ని ఆయన విడిచిపెట్టాడు. మనం ఎవరము కాదు, దేవుడికి కావలసింది వాక్యము. దేవుని చిత్తానుసారంగా బ్రతకాల. అక్కడ దావీదు తప్పు చేశాడు, దావీదును క్షమించాడు, కానీ పాపాన్ని క్షమించలేకపోయాడు. దానికి పర్యావసానం ఉంది. దావీదు తెలియని వాడు చేశాడంటే అది వేరు, తెలిసి చేశావు, జాగ్రత్త జాగ్రత్త. ఎందుకు ఈ మాట ఈ రాత్రి నేను చెబుతున్నాను అంటే, ఇది సందర్భం కాకపోయినా ఎందుకు చెబుతున్నానంటే ప్రభు ప్రేరేపిస్తున్నాడు కనుక నేను చెబుతున్నాను. ఈ 2024వ సంవత్సరం మనము దేవుని కొరకు ఒక ఆలయాలుగా మార్చబడ్డానికి. ఆలయం కాసేపు లైట్ ఉంటుంది, లైట్ ఉండదమ్మా. ఇప్పుడు మనం కట్టుకున్న కొత్తగూడెం అదేంటి తెలిసోమవారిలో కట్టుకున్న మందిరం ఉందా? మందిరంలో కాసేపు మనుషులు ఉంటారు, ఉండరు. కాసేపు ఆరాధన ఉంటుంది, ఉండదు. కాసేపు లైట్లు ఉంటాయి, ఉండదు.
కానీ నీ దేహమే ఒక ఆలయం అయిందనుకో, నువ్వెప్పుడు సజీవంగా ఉంటావు, ఎప్పుడు అక్కడ ఆరాధన జరగాల. చప్పలు కొట్టండి యేసయ్యకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు కోరుకునేది ఆ గోడల్లో కాదు, నీ గుండెల్లో ఉండాలనుకుంటున్నాడు. ఈ 2024వ సంవత్సరం దేవుణ్ణి నువ్వు మోసుకుంటూ, నీ దేహమే ఒక ఆలయముగా చేసుకుంటూ, దేవుని కొరకు బ్రతకడానికి నువ్వు సిద్ధపడు, దేవుని కొరకు జీవించడానికి సిద్ధపడు, దేవుని కొరకు నిలబడడానికి నువ్వు సిద్ధపడు. ప్రభు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. నేనంటాను, ఈ 2024వ సంవత్సరం నీవు దేవుని కొరకు ఆలయముగా పరిశుద్ధంగా బ్రతకడానికి సిద్ధపడాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడవది ఆమోసు గ్రంథము. ఒకసారి ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. మాట్లాడదు, మధ్యలో మాట్లాడితే నేను మిమ్మల్ని లేపుతాను. అస్సలు మాట్లాడదు, భూకంపం వచ్చిన మాట్లాడదు మీరు. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. ఇటు అటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గండ్ల ద్వారా పోవుదురు, హర్మోను మార్గమున వెలివేయబడుదురు. ఇదే యెహోవా వాక్కు. ఇంకా ముందు చదవండి. 4వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులారా, మీరు ఇలాగు చేయుదును గనుక ఇశ్రాయేలులారా దేవుని సన్నిధిని కనబడుటకై ఆమేన్. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది, ఈ 2024వ సంవత్సరం పరిశుద్ధంగా బ్రతకడానికి సిద్ధపడండి. 2023లో అనుకున్నంత నెమ్మది, సమాధానము, క్షేమాన్ని చూడలేకపోయారు, అనుకున్నంత ప్రార్థన మీరు చేయలేకపోయారు, అనుకున్నంత దేవుని సన్నిధిని అనుభవించలేకపోయారు. కనుక ఈ 2024వ సంవత్సరంకైనా పరిశుద్ధంగా బ్రతకడానికి సిద్ధపడాలి. రెండవది, దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడాలి. దేవుడికి స్తోత్రం. ఎక్కడ కనబడడానికి సిద్ధపడాలా? గుంపుల్లో కాదు. స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో కనబడడానికి. చాలా మందిలో గుంపులో కనబడడానికి సిద్ధపడతారు, చాలా మంది గుంపుల్లో కాదు, దేవుని సన్నిధిలో కనబడాలా. దేవుని సన్నిధిలో ఏముంది? దేవుని ప్రసన్నత ఉంది. అందుకే దావీదు అంటాడు, దేవా నా బ్రతుకు దినములంతా కృపాక్షేమములు నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో ఎందుకు నివాసం చేయాలనుకుంటున్నాడు? ఆయన మందిరము మేలుల చేత నింపబడింది. దేవుడికి స్తోత్రం. ఆయన మందిరములో కృపాక్షేమాలు ఉన్నాయి. ఆయన మందిరములో దీర్ఘాయువు ఉంది. ఆయన మందిరమందు ఆయన మనసు నిలిచి ఉందంట. సొలొమోను మందిరము కట్టినప్పుడు దేవుడు ప్రత్యక్షమై అంటాడు, ఇదిగో సొలొమోను, ఈ మందిరమందు చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలిచి ఉండును. అంటే దేవుని మందిరం మీద దేవుని కనులున్నాయి. దేవుని మందిరం మీద దేవుని మనసుంది. దేవుని మందిరం మీద దేవుని కృప నిలిచి ఉంది. ఆ మందిరము ఆయన పేరు పెట్టబడింది. కనుక దేవుని బిడ్డలారా, ఆయన పేరు పెట్టబడిన స్థలంలో, ఆయన మనసు ఉన్న స్థలంలో, ఆయన చూస్తున్న స్థలంలో నీవు కనబడడానికి సిద్ధపడాలా. దేవుడికి స్తోత్రం. దేవుడు నిన్ను ఎక్కడ చూడాలనుకుంటున్నాడు? ఆయన మందిరంలో చూడాలనుకుంటున్నాడు అండి. ఎంతమంది అండి మందిరానికి రావాలని ఇష్టంతో ఉన్నాళ్ళు? ఈ 2024లో ఒక కరువు గురించి నేను చెబుతాను. ఏంటి ఆ కరువు తెలుసా? చేతులు ఎత్తలేని ప్రార్థన పరులు కరువైపోయారు. మోకాళ్ళ మీద కూర్చొని దేవుణ్ణి, ఇదిగో దానియేలు వలె, ఇర్మియా వలె, అబ్రహాము వలె ఏడిచే భక్తులు కరువైపోయారండి. ఉన్నారా? బోలెడంత ఆస్తి దొరికింది, కానీ ప్రార్థన పరులు కరువయ్యారు సంఘాల్లో. ఆరాధించే వాళ్ళు కరువయ్యారు సంఘంలో. పాటలు పాడేవారు కరువయ్యారు సంఘంలో. క్రమంగా ఉండేవారు కరువయ్యారు సంఘంలో. దేవుని కొరకు బ్రతికేవారు కరువయ్యారు సంఘంలో. పండుగలకు వచ్చే భక్తులు ఎక్కువయ్యారు. స్తోత్రం చెప్పండి. భోజనాలకు వచ్చే భక్తులు ఎక్కువయ్యారు. బట్టలు మార్చుకునే భక్తులు ఎక్కువయ్యారు. బడాయి మాటలు చెప్పుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. కానీ ప్రభు కొరకు బ్రతికేవారు కరువైపోయారు. కరువవుతున్న దినాల్లో మనం ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు, 2024వ సంవత్సరంలోనైనా నువ్వు దేవుని సన్నిధిలో కనబడాలా. ప్రైజ్ ది లార్డ్. నీవు నీ కుటుంబం కనబడాలి. యెహోషువ అంటాడు, ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు ఆరాధించకపోయినా, ఎవరు వెళ్ళకపోయినా, నేను నువ్వు నా ఇంటి వారును యెహోవాని సేవిస్తాము. చప్పట్లు కొడదామా యేసయ్యకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, ఈ 2024వ సంవత్సరమైనా దేవుని సన్నిధిలో కనబడతావా? 2024వ సంవత్సరంలో ఎన్నో ఆదివారాలు మిస్ అయిపోయాము, ఎన్నో ఆరాధనలు మిస్ అయిపోయావు. ఈరోజు చాలా మంది ఆరాధన మిస్ అయిపోయారు.
వాక్యం టైంకి వచ్చారు, మీరు కేకు టైంకి వచ్చారు, కొంతమంది ఆరాధన మిస్ అయిపోయారు. నేను వేరే రకం అంటలేదు, ఆలోచించండి మీరు. మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం చెప్పండి ఒకసారి. మనం మిస్ అయిపోయాం. ఈరోజు ఆరాధనలో మనం మిస్ అయిపోయాం. సంఘం అంతా ఆరాధన చేస్తున్నప్పుడు, దైవజనుడు ఆరాధన చేస్తున్నప్పుడు, దైవజనుడు మనసును కలిపి ఆరాధన చేసే సమయాలు ఎన్ని కోల్పోయాం మనం. ఒక దైవజనుడు ఎలుగెత్తి ఏడుస్తూ దేవుని పిలుస్తున్నప్పుడు ఆయన మనసుతో కలిపి ఆరాధించే దినాలు ఎన్ని కోల్పోయామో ఆలోచించండి. ఆయన సన్నిధిలో కనబడని దినాలు ఎన్నున్నాయో. ఆయన అంటాడు, ఇశ్రాయేలు వారలారా, మీరు దేవుని సన్నిధిలో కనబడుటకు సిద్ధపడాలి. ఆయన సన్నిధిలో చూస్తున్నప్పుడు నువ్వు కనబడాలి. నువ్వు లేకపోతే ఎలాగా? నిన్ను దీవించడానికి వచ్చినప్పుడు నువ్వు కనబడకపోతే ఎలాగా? నీ బిడ్డలు చూడడానికి వచ్చినప్పుడు కనబడకపోతే ఎలాగా? ఎప్పుడో వస్తానయ్యా, అప్పుడు దీవించండి కుదరదు. ఆయన చూసినప్పుడు, ఆయన కన్నులు మందిరం మీద ఉన్నప్పుడు, ఆయన కన్ను దృష్టి మన మీద పడినప్పుడు మనం దేవుని మందిరంలో కనబడాలి. దేవుడికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఈ 2024 సంవత్సరమైన దేవుని మందిరంలో కనబడడానికి మీరు సిద్ధపడాలి. దేవుడికి స్తోత్రం. నేను చెప్పాను, కొత్త చింతలపూడలకు, కొత్తగూడలకు 8 అంటే 8 అయ్యిందనుకో, 8 దాటిందనుకో డోర్ వేసేస్తాను. బయట కూర్చొని ఆరాధన చేసుకో, వెళ్ళిపోండి. నేను ఒక్కనే వాడుకుంటాను, నేను ఒక్కనే కొట్టుకుంటాను. ఆఫీస్కి అయితే తమ్మువాడు లేదని 8 గంటలకు కాకపోతే 3 గంటలకు వెళ్తాం. పిల్లోడికి ఎగ్జామ్ 4 గంటలకంటే 2 గంటలకు వెళ్ళేసి అన్నం వండుతాం. పొలంలో పని ఉందంటే 6 గంటలకు వెళ్ళాల్సింది 5 గంటలకి అన్నం అయిపోద్ది. మరి ఆదివారం ప్రార్థన అంటే ఎందుకు అన్నం ఉడకదు? ఎందుకు ఉడకదు? ఎందుకు లేవాలి అంత లీజినెస్? ఎందుకు అంత భయం లేని భక్తి? దేవుని ఆరాధించే సమయానికి వచ్చేసరికి సమయం సరిపోదా? ఊరికి వెళ్ళాలంటే సమయం సరిపోతుంది, షాపింగ్కి వెళ్ళాలంటే సమయం సరిపోతుంది, పిల్లోడికి బట్టలు కొనాలంటే సమయం సరిపోతుంది, పెళ్లికి వెళ్ళాలంటే సమయం సరిపోతుంది, పొలం పని చేయాలంటే సమయం సరిపోతుంది, విత్తనాలు వేయాలంటే సమయం సరిపోతుంది. మరి మందిరానికి వెళ్ళాలంటే సమయం ఎందుకు సరిపోదు? ఒక ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక అధికారికి భయపడడానికి హడావిడిగా అన్నం కూడా, టిఫిన్ కూడా కట్టు, జల్లు కూడా వేసుకోకుండా పోతారు కొంతమంది. దేవుడికి స్తోత్రం. నేను నాగిరెడ్డి కూడా ఆఫీస్ కాడికి వెళ్తుంటే ఎవరు ఆఫీసర్ వస్తారంటే అక్కడ వేస్తున్నాడు, బ్రష్ చేస్తున్నాడు. ఆయన ఏంటి సార్ ఇక్కడ వేస్తున్నాడు అంటే, టైం అయిపోయింది సార్, ఇంటికాడ అయితే టైం అయిపోద్ది, ఇక్కడికి వచ్చి తంబేసి అక్కడ బ్రష్ చేసుకుని నీళ్ళు ఉన్నాయిగా టిఫిన్ తెప్పించుకుంటున్నా అంటాడు ఆయన. చూసారా సార్ ఎంత భయం? నేను ఆయనతో పనుంది పడి వెళ్ళాను, బ్రష్ చేసుకుంటున్నాడు ఆఫీస్ దగ్గర. ఏంటి సార్ ఇక్కడే పడుకున్నారంటే, లేదండి ఇంటికాడనే పడుకుని ఇక్కడికి వచ్చాను అంటున్నాడు. ఏంటి సార్ అట్లా వచ్చారంటే, టైం అయిపోతుందిగా తంబేయాలి, ఆఫీసర్ వస్తున్నాడు అన్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం అంతా ఖాళీగా సార్ వేసుకోవచ్చు, లేదు మెల్లగేసుకోవచ్చు అంటే తిండి ముఖ్యం కాదు, ముందు ఇది ముఖ్యం. మరి భక్తి జీవితంలో మనకి ఎందుకు లేదా సిద్ధపాటు? దేవుని సన్నిధిలో కనబడటానికి నువ్వు సిద్ధపడినప్పుడే పరలోకపు దేవుని కృప నీ మీద, నీ బిడ్డల మీద ఉంటుంది. దేవుడికి స్తోత్రం. ఆశీర్వాదం ఊరికే రాదండి, ఎవరో చేయి పెడితే వచ్చేది కాదండి. ఇది మార్కెట్లో దొరికే కూరగాయలు, టమాటాలు కావండి ఆశీర్వాదాలు. దేవుడికి స్తోత్రం. దేవుని కృప వెలకట్టలేని దేవుని కృప. అది దొరకాలంటే ఇదిగో ఒక దావీదు వలె దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్క వలె నువ్వు నాటబడుదువు గాక. నువ్వు నాటబడాలా? దేవుని మందిరంలో నాటబడినప్పుడే పచ్చని ఒలీవ మొక్క వలె నీ పిల్లలు దీవించబడతారు. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె ఆశీర్వదించబడతారు. దేవుడికి స్తోత్రం. కనుక రెండవది నేను అంటాను, ఎలా సిద్ధపడాలి? దేవుని మందిరంలో కనబడడానికి సిద్ధపడాలి. మూడవదిగా దేవుని పని కొరకై సిద్ధపడాలి. దేని కొరకు సిద్ధపడాలి? దేవుని పని. చాలా మంది ఈ దినాల్లో దేవుని పని ఆగిపోయిందండి. దేవుని పని కొరకు ఎంతమంది దేవుని పని చేస్తున్నారు చెప్పండి? ఎంతమంది సువార్త చేస్తున్నారు? ఎంతమంది సాక్షిగా బ్రతుకుతున్నారు? ఎంతమందికి దేవుడు ఎళ్ళ భారం ఉంది చెప్పండి? ఎంతమంది ఆ పని చేస్తున్నారు? మంచి పని అంటారు దాన్ని. స్తోత్రం చెప్పండి. దైవజనుడా, ప్రతి విషయంలో సత్కార్యమందును సన్నద్ధుడివై సమయమందును అసహ్యమందును సువార్త ప్రకటించుటకు సిద్ధపడమంటాడు. అంటే మంచి పని, సువార్త చేయడం మంచి పని, నువ్వు సాక్షిగా బ్రతకడం మంచి పని. ఎంతమంది మంచి పని చేస్తున్నారు? సేవ పాడైపోతుంది, గ్రామాలు పాడైపోతుంది. ఈరోజు ఎంతో మంది రావాలి. వాస్తవానికి ఈ స్థలం అంతా నిండిపోవాలి, అందరూ ఆగిపోయారు. మరి ఆదివారం చెప్పారు అయ్య గారు, అప్పటికప్పుడు చేశారా మీటింగ్? ఆదివారం చెప్పారు. ఆదివారం చెప్తేనే ఎట్లా వచ్చారంటే అప్పటికప్పుడు చెప్తే ఎవరు రారేమో, అయ్యగారు అమ్మగారు ఉంటారేమో.
గ్రూపుల్లో కూడా పెట్టామండి. దేవుడికి స్తోత్రం. ఒక మంచి పని చేయడానికి సిద్ధపడాలండి మనం. ఏంటా మంచి పని అంటే ఈ కూడికైనా ఇంకో కూడికైనా ఓ 10 మందికి వాక్యం వెళ్ళడానికి లేదు, నన్ను పిలిపించుకొని ప్రార్థన చేయించుకోవడం, లేకపోతే నాలాంటి గొప్ప వాళ్ళని కూడా పిలిపించుకొని చేసుకుంటారు. ఏ పెద్ద విషయం కాదు, వండుకొని భోజనం చేసుకొని తింటారు. అంటే మాకు ఇచ్చిన ఈ ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి ఏదో ఒక సువార్త, ఏదో ఒక మాట ఒక వ్యక్తిని బలపరిస్తే చాలని దైవజనులు పిలిపించుకొని ఖర్చు పెట్టుకొని, ఎందుకు ఇదంతా? కారణం ఏంటంటే దేవుని పని జరగాలి. దేవుని పని జరగడానికి దైవజనుడు ఎప్పుడు సిద్ధపడుతూనే ఉంటాడు. దేవుడికి స్తోత్రం. కనుక కూడా దేవుని పని చేయడానికి 2024లో సిద్ధపడదాం. నేను అంటాను, హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది, ఆ మాట చదివి ముగించేస్తాను. చూడండి, ఆ మాట చదువుకుని ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం తీద్దామా, 17వ వచనం ఒకసారి చదువుదామా. హెబ్రీ పత్రిక, మీ పైన నాయకులుగా ఉన్నవారికి లెక్క ఒప్ప చెప్పవలసిన వారి మీ ఆత్మలను కాయుచున్నాడు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల దుఃఖముతో కాక ఆనందంతో చేయాలి. స్తోత్రం చెప్పండి. లోబడి ఉండండి. ఒక మాట చెప్పనివ్వండి నాకు చివరిగా. నేను మూడు విషయాలు చెప్పాను. ఒకటి, ఈ 2024 కొరకు పరిశుద్ధంగా బ్రతకడానికి సిద్ధపడాలి. రెండవది, దేవుని మందిరంలో కనబడడానికి సిద్ధపడాలి. మూడవది, మంచి పని చేయడానికి సిద్ధపడాలి. ఏంటయ్యా మంచి పని అంటే? యెహోవాను స్తుతించుట మంచిది, ఆయనను ప్రకటించడం కూడా మంచిది. ఆయనను ప్రకటించడానికి దైవజనుడు వచ్చాడు. ఆ దైవజనుడితో పాటు ఎంతమంది సహకరిస్తున్నారు చెప్పండి? ఎంతమంది ఆ మంచి పని కొరకు మీ కష్టార్జితాన్ని ఇస్తున్నారు, మీ దశంభాగాలు ఇస్తున్నారు, మీ సమయాన్ని ఇస్తున్నారు? ఎంతమంది ఆ మంచి పని కొరకు, దైవజనుడు సువార్తకి వెళ్తున్నప్పుడు, ప్రార్థనకి వెళ్తున్నప్పుడు ఎంతమంది ఆ మంచి పని కొరకు సహకరిస్తున్నారు? ఆలోచించండి. ఈ లోకంలో ఎంతన్నా సంపాదించుకోవచ్చండి. సంపాదించుకుంటే ఐశ్వర్యం వస్తుంది, ఆశీర్వాదం రాదు. ఐశ్వర్యం వేరు, ఆశీర్వాదం వేరండి, రెండు ఒకటి కాదు. ఐశ్వర్యం అనేది భూలోక సంబంధమైనది, ఆశీర్వాదం అనేది పరలోక సంబంధమైనది. దేవుడికి స్తోత్రం. ఈ లోకంలో దేవునికి దూరంగా ఉండి ఐశ్వర్యాన్ని మేడమిద్దలు సంపాదించుకోవచ్చు, కానీ ఆశీర్వాదం రాదు. ఆశీర్వాదం దేవుని పని చేసిన వారికే దొరుకుతుంది. దేవుడికి స్తోత్రం. కనుక దైవజనుడు ఆ మంచి పని చేయడానికి తన శరీరాన్ని ఖర్చు పెట్టుకున్నాడు. ఇందాక సాక్ష్యం చెప్పాడు, ఎంతో మంది నన్ను మోసం చేశారు, ఎంతో మంది ద్వారా దుఃఖపడ్డాను, ఎంతో మంది అవమానపరిచారు, నమ్మిన వారే నన్ను వెన్నుపోటు పరిచారు, ఒంటరి వాళ్ళు అయ్యారు. అది నాకంటే ఎక్కువగా మీకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఆయన ప్రారంభ దినం నుంచి ఇప్పటి వరకు ఈ 13 సంవత్సరాల జీవితంలో, ఈ దాంపత్య జీవితంలో, వారి కుటుంబ జీవితంలో, సేవ జీవితంలో ఎన్ని అవమానాలు పడి ఉంటాడు. నేను సేవలోకి వచ్చిన కొత్తలో, దైవజనులు పరిచయం చేసుకున్న కొత్తలో నేను కొన్నిసార్లు వచ్చి బాత్రూమ్ కడిగిన దినాలు ఉన్నాయి. అది మీకు తెలుసో తెలియదు. నేను ఇలాంటి సంపు అక్కడ చర్చి దగ్గర కడిగిన రోజులు ఉన్నాయి. నా ముందు ఒక ఆవిడ ఈ చెంగులో బియ్యం వేసుకొని వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి. మీకు తెలియదు చాలా విషయాలు కొన్ని. నేను వస్తూ దైవజనులతో మాట్లాడుతూ ఉంటాను. ఎన్ని వాళ్ళకు కళ్ళు కనపడకుండా ఎన్ని అవమానాలు, నిందలు, సూటిపోటు మాటలు. కొన్నిసార్లు ఆ ఫోన్ పెట్టుకొని మాట్లాడుతూ నిద్రపోతుంటే ఫోన్ కూడా ఎత్తుకెళ్ళిపోయారు కదయ్యా. 3 ఎన్నో, ఒకటి కాదు. ఇవన్నీ ఎందుకో తెలుసా? దేవుడి కొరకు ఒక మంచి పని చేయాలి, ఈ బ్రతుకునిచ్చిన దేవునికి సువార్త చేయాలి, ఆయన కొరకు బ్రతకాలి అని ఇక్కడికి వచ్చాడు. ఇక్కడి కొరకు ఎందుకు వచ్చాడంటే ఆయన బ్రతకలేక ఇక్కడికి రాలా, మన కొరకు, మన బిడ్డల కొరకు మనం బ్రతకడానికి ఇక్కడికి వచ్చాడు. చెప్పలు కొడదామా యేసయ్యకు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక దైవజనుడు ఇంత ప్రయాసపడి ఇక్కడికి వచ్చాడంటే మానవాతీత మైండ్, ఆలోచనతో ఒకరికి ఒకరు సేవ చేయలేమండి. కానీ ఇది దేవుడి ప్రేమ. మిమ్మల్ని క్షేమంగా పరలోకం చేర్చాలని, మీ కొరకు, మీ బిడ్డల కొరకు, మీ కుటుంబం కొరకు, అయ్యా మీ క్షేమం కొరకు ఏడవడానికి వచ్చాడు దైవజనుడు. ఆయనకు సహకరించండి. ఆ మంచి పనిలో మీరు కూడా చేయూతనివ్వండి. మీరు శారీరకంగా సహకరిస్తారా, ధనపరంగా సహకరిస్తారా, ఆత్మీయంగా సహకరిస్తారా? ఎలా సహకరించినా మీరు దేవుని పని మాత్రం జరగాల. దేవుడికి స్తోత్రం. అయితే ఆయన మిమ్మల్ని ఎలా కాయాలి అంటే, మిమ్మల్ని ఏడుస్తూ దుఃఖంతో మీ కొరకు ప్రార్థన చేయొద్దండి. ఇప్పుడు అయ్యా పలాని కుటుంబం ఉందయ్యా, సేవలో నన్ను ఇబ్బంది పెడుతున్నారయ్యా అని ఎప్పుడు దైవజనుడు హృదయంలో నొచ్చుకోదు. అలా హృదయంలో నొచ్చుకొని ఏనాడు ప్రార్థన చేసినా అది మనకు, మన బిడ్డలకు క్షేమం కాదండి. ఎందుకంటే ఆయన మన క్షేమం కొరకు వచ్చాడు, మన బిడ్డల క్షేమం కొరకు వచ్చాడు, మన గ్రామం క్షేమంకి వచ్చాడు. కనుక మన పైన నాయకుడుగా అప్పగించబడిన ఆ నాయకుడు మన కొరకు క్షేమంగా ప్రార్థన చేయాలా, క్షేమంగా ప్రార్థన చేయాలి, సంతోషంగా ప్రార్థన చేయాలి. దుఃఖంతో ప్రార్థన చేయకూడదంటే ఆయనకు మనం ఖచ్చితంగా
లోబడాలండి, లోబడాలి, విధేయత చూపాలి. మనం మేడ మిద్దలు ఏం అడగట్లేదు. అమ్మా చర్చికి వచ్చిన వాళ్ళందరూ ఒక 2 ఎకరాలు రాయించండి అన్నాడా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దశం భాగం ఇచ్చేటోళ్ళే గుళ్ళోకి రండి, దశం భాగం వాళ్ళందరూ గుడి బయట కూర్చోండి అన్నారా? అందరూ వందనాలు చెప్పేటోళ్ళే గుళ్ళోకి రండి, వందనాలు చెప్పిన వాళ్ళందరూ బయటికి రండి అన్నాడా? మంచి వాళ్ళను, చెడ్డ వాళ్ళను, తిడుతున్న వాళ్ళను, పొగుడుతున్న వాళ్ళని అందరినీ కలిపి యథార్థంగా ప్రార్థన చేస్తా ఉంది దైవజనుడు. కనుక మీ పైన ఉన్న నాయకుడి కొరకు మీరు లోబడి ఉండాలి. దేవుడికి స్తోత్రం. మన పైన ఉన్న నాయకుడికి లోబడి సంతోషంగా ఆ సువార్త పనిలో, మంచి పనిలో మనం సహకరించే వారిగా ఉండుటకు సిద్ధపడాలి. దేవుడికి స్తోత్రం. ఈ 3 మాటలు దేవుడు దీవించును గాక. కళ్ళు మూసుకుందామా? చిన్న మాట ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరము కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, 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 కృపగలిగిన దేవుడా, మహోన్నతుడా, మహిమోన్నతుడమైన మా తండ్రి, మీకు వందనాలు. సర్వాధికారి మీకు స్తోత్రములు నాయనా.